అందరికీ నమస్తేనండి. ఈ వీడియోలో నేను చెప్పబోతున్నది ఏవిడిడి వర్సెస్ విడిడిఏ. ఏవిడిడి అనలాగ్ వోల్టేజే, విడిడిఏ అనలాగ్ వోల్టేజే. రెండు సేమ్ వోల్టేజీలు కాదు. ఈ ఏవిడిడి విడిడిఏ చేసే పనులు రెండు ఒకటి కాదు. చాలా మంది జూనియర్ టెక్నీషియన్స్ స్కాలర్ బోర్డు పైన చూస్తే ఏవిడిడి అని ఉంటుంది, విడిడిఏ అని ఉంటుంది, విడిడి అని ఉంటుంది, హెచ్ఏవిడిడి అని ఉంటుంది. రకరకాలుగా ఏవిడిడి అనే పేరు మీద రకరకాల ప్రింట్అవుట్స్ ఉంటాయి. మరి ఈ వీటినన్నింటిని చూసి జూనియర్ టెక్నీషియన్స్ కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఈ వీడియోలో ఏవిడిడి విడిడి యొక్క విడిడిఏ యొక్క అనలాగ్ వోల్టేజెస్ ఎంత ఉంటాయి, ఆ వోల్టేజెస్ ఎక్కడికెక్కడికి వెళ్తాయి, అవి చేస్తున్నటువంటి పనులు ఏంటి అనేది ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ గా చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే ఏ పాయింట్ ఆఫ్ వ్యూలోనైనా మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఏవిడిడి లేదా విడిడిఏ. ఏవిడిడి వోల్టేజ్ చూసుకుంటే 12 నుంచి 18 వోల్టేజ్ మధ్య ఉంటుంది. విడిడిఏ వోల్టేజ్ చూసుకుంటే 1.8 నుంచి 3.8 వోల్టేజ్ మధ్య ఉంటుంది. మరి ఏవిడిడి అనేది ఎనలాగ్ వోల్టేజ్ ప్యానెల్కు పవర్ ఇస్తుంది. విడిడిఏ అనేది ప్యానెల్కు ప్రాసెసింగ్ ఇస్తుంది. ఏవిడిడి ఫిజికల్ అయితే విడిడిఏ బ్రెయిన్ లాంటిది. అంటే ప్యానెల్కు కావాల్సినటువంటి అన్ని రకాల ఫంక్షన్స్ను ప్రాసెస్ ఐసీలో ఉండి క్రియేటివిటీ చేసి విడిడిఏ పంపిస్తుంది. ఏవిడిడి అలా కాకుండా డైరెక్ట్ వోల్టేజ్ ఇస్తుంది, డైరెక్ట్ ఎనలాగ్ వోల్టేజ్ ఇస్తుంది. మరి ఏవిడిడి DC టు DC ఐసీ ప్లస్ ప్రాసెస్ ఐసీ కంబైన్డ్గా పనిచేస్తూ ప్యానెల్ దగ్గరకు వస్తుంది వోల్టేజు. అదేవిధంగా మరి విడిడిఏ వోల్టేజ్కు DC ఐసీ తోటి సంబంధం లేదు. ఓన్లీ ప్రాసెసింగ్ ఐసీలో మాత్రమే అది క్రియేటివిటీ అవుతుంది. స్కాలర్ బోర్డు మీద ఉన్నటువంటి మెయిన్ ఐసీలో మాత్రమే అది ఉంటుంది. అక్కడే ఉండి ప్యానెల్కు కావాల్సినటువంటి అన్ని క్లాక్ వోల్టేజ్లు అయితేనేమి, అనలాగ్ వోల్టేజ్లు అయితేనేమి, వేవ్స్ వోల్టేజెస్ అయితేనేమి, థిన్ వోల్టేజెస్ అయితేనేమి, ఈ టోటల్ వోల్టేజెస్ను అక్కడ ఉండి ప్రాసెసింగ్ చేస్తుంది ఈ విడిడిడి వోల్టేజు. ఇక్కడ చాలామంది తెలియక రెండు వోల్టేజెస్ని ఒకటే అనుకుంటారు. ఇక్కడ చూడండి, గ్రాఫ్లో పైన స్కాలర్ బోర్డు ఉంది, కింద ప్యానల్ ఉంది. స్కాలర్ బోర్డులో VGH VGL ఆన్ ఆఫ్ సిస్టంతో ప్యానల్లో ఉన్నటువంటి TFTకి ఆన్ ఆఫ్ స్విచ్గా పనిచేస్తాయి. ఆ రెండు VGH ఆన్ చేస్తే VGL ఆఫ్ చేస్తుంది. మరి ఏవిడిడి DC టు DC ఐసీ బేసిక్గా, ప్రాసెసర్ ఐసీ బేసిక్గా, రెండింటి బేసిక్గా అది రిలీజ్ అవుతుంది. రిలీజ్ అవుతూ చక్కగా మొట్టమొదటిగా సైడ్ కాఫ్కి వస్తుంది, సోర్సుకు. అక్కడి నుంచి TFT ట్రాన్సిస్టర్ దగ్గర సోర్సుకు వెళ్తుంది. అక్కడి నుంచి డైరెక్ట్ DC వోల్టేజ్ తోటి అక్కడ కావాల్సినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ని ఇది ఆపరేటింగ్ చేస్తుంది. అదేవిధంగా ఏవిడిడి ఇలా ఉంటే విడిడిఏ ఇంకొక తీరుగా ఉంటుంది. అయితే చాలామంది టెక్నీషియన్స్ ఏవిడిడిని విడిడిఏను రెండు ఒకటే అనుకుంటారు, లేదా కొంతమంది చెకింగ్ చేయరు. కానీ ఇక్కడ విడిడిఏ అనేటిది సపరేట్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, స్కాలర్ బోర్డు పైన కనపడుతుంది విడిడిఏ, విడిడిడి, విఈజీ, విడిడిజీ, వికామ్. వి అనే పేరు మీద చాలా ప్రింట్అవుట్లు ఉన్నాయి కనుక ఇక్కడ చాలామంది టెక్నీషియన్స్ కన్ఫ్యూజ్ అవుతారు. అయితే ఇక్కడ విడిడిఏ గురించి కన్ఫ్యూజన్ కావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ గ్రాఫ్లో చూడండి, మీరు గ్రాఫ్లో కనిపిస్తున్నట్టుగా విడిడిఏ అనేది ప్రాసెసర్ ఐసీలో స్టార్ట్ అయ్యి అది రన్నింగ్ అవుతూ వీడియో డ్యాక్స్కి పోతుంది. ఆ డ్యాక్స్ క్రియేట్ చేస్తుంది, అనలాగ్ యాంప్లిఫైర్ క్రియేట్ చేస్తుంది, గామా కరెక్షన్ ఇదే చేస్తుంది, ఎల్విడిఎస్ ట్రాన్స్మిటర్ సిస్టమ్ ఇదే చేస్తుంది, ఇంటర్నల్ రిఫరెన్స్ జనరేటర్
ఇది జనరేటర్గా కూడా ఇదే ఉంటుంది. ఓన్లీ ఇది ప్రాసెసర్ ఐసీ నుంచి మాత్రమే ప్రాసెసింగ్ చేసేటటువంటి VDDA ఎనలాగ్ వోల్టేజ్ 1.8 వోల్టేజ్ నుంచి 3.8 వోల్టేజ్ వరకు ఇది ఉంటుంది. ఇక్కడ ఒకటి గమనించాలి ఫ్రెండ్స్, అక్కడ పైన గ్రాఫ్లో VDDAకు బదులుగా పక్కన ఎడమ చేతిలోకు A అని ఎక్స్ట్రా ఇచ్చాను. దాన్ని డమ్మీ చేయవలసింది, నేను డమ్మీ చేయలేకపోయాను. దాన్ని ఏను తీసివేయండి, VDDAగా మాత్రమే దాన్ని చూడండి. VDDA అనేది అక్కడి నుంచి మొదలుకొని ప్యానల్లోనికి వస్తుంది అన్ని ప్రాసెస్ తోటి. మరి AVDDని చెకింగ్ ఎక్కడ చేయాలి అంటే అన్ని స్కాలర్ బోర్డ్స్లలో AVDD డిస్ప్లే పైన మనకు AVDD ప్రింట్అవుట్గా మనకు కనపడదు, AVDD పాయింట్అవుట్ కనపడదు. ఇక్కడ AVDD అనేది కాఫ్లో ఉన్నటువంటి గేట్ ఐసీకి వెళ్లకుండా డైరెక్ట్ వెళ్తుంది. అయితే మనము 12 to 18 వోల్టేజ్ వరకు ఎక్కడైతే మనకు అనలాగ్ టైప్లో వోల్టేజ్ వస్తుందో దాన్ని AVDDగా కొలవచ్చు. AVDD అంటే మరి ఆ వోల్టేజ్ మనకు మీటర్ మీద డైరెక్ట్ ఉండదు, వోల్టేజ్ మారుతూ ఉంటుంది. వోల్టేజ్ ఎప్పుడైతే మారుతూ ఉంటుందో దాన్ని అనలాగ్ వోల్టేజ్ అంటాము. వోల్టేజ్ ఎప్పుడైతే మారకుండా ఉంటుందో దాన్ని డైరెక్ట్ DC వోల్టేజ్ అంటాము. అది మాత్రం గుర్తుంచుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ప్రాసెసర్ ఐసీలో VDDA వోల్టేజ్ అనేది ఈ ఐసీ దగ్గర ఉండి ఈ ఐసీలో ఉన్నటువంటి అన్ని ప్రాసెసింగ్ మోడల్స్ను అది క్రియేట్ చేస్తుంది. ఈ ఐసీలో VDDA వోల్టేజ్ ఉండి మరి దాన్ని ఎలా చెక్ చేసుకోవాలి అంటే మనము 1.8 నుంచి 3.8 వోల్టేజ్ వరకు అనలాగ్ టైప్లో మీటర్లో మనకు చూపిస్తుంది. అంటే పవర్ అప్ అండ్ డౌన్ అవుతుంది ప్రాసెసింగ్ జరుగుతూ ఉంటే. దాన్ని బట్టి మనము VDDA వోల్టేజ్ అని మనము అనుకోవచ్చు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఓవరాల్గా చూసుకుంటే DC to DC ఐసీ నుంచి VGH VGL విత్ ప్రాసెసర్ ఐసీ సపోర్టెడ్తో AVDD వోల్టేజ్ విత్ మళ్ళీ ప్రాసెసర్ ఐసీలో నుంచి VDDA వోల్టేజ్ అవుట్పుట్గా వస్తాయి. ఇక్కడ ప్యానల్ దగ్గరికి వచ్చేసరికి TFT ట్రాన్సిస్టర్ పైన గేట్ సోర్సుకు ఆ వోల్టేజ్లు వచ్చేటటువంటి విధానాన్ని మీరు గమనించండి. ఈ గ్రాఫ్ ద్వారా ప్రతి ఒక్కటి మీరు నేర్చుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోను స్కిప్ చేయకుండా ఇంతవరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ వీడియో ఎవరికైనా ఏదైనా విషయంలో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి వీడియోలు ఇంకా క్వాలిటీ కంటెంట్స్ చేయడానికి రన్నింగ్ అవుతూ వీడియో డ్యాక్స్కి పోతుంది, ఆ డ్యాక్స్ క్రియేట్ చేస్తుంది. అనల్ ఫ్రెండ్స్, ఇక్కడ ప్రాసెసర్ ఐసీలో VDDA వోల్టేజ్ అనేది ఈ ఐసీ